హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందని వార్త. విజయవాడ ఇంద్రకీలాద్రిపై బస్సు ప్రమాదం, పరిస్థితి విషమం అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై పెను ప్రమాదం తప్పింది. మంటలను ఆర్పేందుకు కొండ మీదకు వచ్చిన ఓ ఫైర్ ఇంజిన్ తిరిగి వెళ్లే సమయంలో బ్రేక్ ఫెయిల్ అయి ఎదురుగా వచ్చిన బస్సు మీదకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఫైర్ ఇంజిన్ డ్రైవర్ వాహనాన్ని కొండపైనకు తిప్పడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయింది. దీంతో భక్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఏం జరిగిందంటే, ఆదివారం ఉదయం కొండపై ఉన్న ఓ చెత్త కుప్పలో మంటలు అంటుకున్నాయి. దీన్ని గమనించిన భక్తులు ఫైర్ ఇంజిన్కు సమాచారం అందించారు. వెంటనే ఫైర్ ఇంజిన్తో అక్కడకు చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే తిరిగి వెళ్లే సమయంలో ఫైర్ ఇంజిన్ వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనం అదుపు తప్పింది. ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న బస్సుపైకి దూసుకెళ్లింది. దీంతో అందులోని భక్తులు హడలిపోయారు. అయితే ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన ప్రమాదాన్ని తప్పించాడు. లేకపోతే పెను ప్రమాదం వాటిల్లేదు. సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.